హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు మిరం. చాలా టేస్టీగా కోడిగుడ్డు మిరం చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనం కోడిగుడ్లు అయితే ఉడికించుకోవాలన్నమాట. కోడిగుడ్లు ఉడికించడానికి ముందర ఒక 5 నిమిషాలు వాటర్లో వేసి తర్వాత శుభ్రంగా కడిగి ఉడికించుకుంటే కోడిగుడ్డు జన అనేది బయటికి రాకుండా నీట్గా అయితే ఉడుకుతాయి అన్నమాట. ఇదిగోండి కోడిగుడ్లు అయితే ఉడికించుకున్నాము. కోడిగుడ్లు ఉడికించుకొని ఓపెన్ చేసుకోవడం చాలా సింపుల్. ఇదిగోండి ఉడికించిన తర్వాత కోడిగుడ్డు ఇలా వలిచేసుకోవచ్చు, శుభ్రంగా వచ్చేస్తుంది అన్నమాట. నీట్గా చూడండి ఎంత సింపుల్గా మనం కోడిగుడ్డు పొట్టు అనేది తీస్తున్నామో. ఇది ఒక టిప్ అన్నమాట. కోడిగుడ్డు ఉడికించడానికి ముందర ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టి తర్వాత ఉడికించుకుంటే కోడిగుడ్లు అయితే ఇంత నీట్గా అయితే ఉడుకుతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత ఇదిగోండి కావలసిన పదార్థాలు తెల్లగడ్డ, కల్లుప్పు, మిరియాలు అన్నమాట. వీటినైతే మిక్సీలో వేసుకుందాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకోవాలి. పచ్చి కారం ఫ్రెండ్స్, ఇది మసాలా కారం కాదు, పచ్చి కారం ఒక 2 స్పూన్లు వేసుకుని ఇదైతే మిక్సీ చేసుకోవాలన్నమాట. తెల్లగడ్డ, ఉప్పు, మిరియాలు, కారం ఈ విధంగా అయితే మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కోడిగుడ్లని ఈ విధంగా అయితే కట్ చేసి స్పూన్తో ఆయిల్లో వేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఫస్ట్ టైం వేసేవాళ్ళు స్పూన్తో వేసుకోండి, అలవాటు ఉన్న వాళ్ళు చేత్తో వేసుకోవచ్చు. 2 సైడ్స్ ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకుని ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ 2 సైడ్స్ అయితే ఈ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పొడి పైన ఇలా వేసేయాలన్నమాట. చిన్న మంటలోనే చేసుకోవాలి. ఈ కుకింగ్ అంతా హైలో పెట్టుకోకుండా చిన్న మంట పెట్టుకుని ఈ విధంగా అయితే ఎగ్స్ అంతటికి ఈ మసాలా పట్టేలాగా ఒక్కొక్క ఎగ్ ముక్క ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ ఎగ్ ఫ్రై అయితే కోడిగుడ్డు మిరం. దీని పేరు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పప్పుచారు, రసం, సాంబారు చాలా టేస్టీ ఉంటుంది సైడ్ డిష్గా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. మన కోడిగుడ్డు మిరం అయితే సూపర్గా రెడీ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా రెడీ అవుతుందో మన కోడిగుడ్డు మిరం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న మంట పెట్టుకుని 2 సైడ్స్ అయితే మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మన కోడిగుడ్డు మిరం అయితే రెడీ అయింది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు మిరం తయారీ విధానం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్